బెజవాడ ఖ్యాతిని ప్రపంచానికి చాటే విధంగా విజయవాడ ఉత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా భారీగా ఏర్పాట్లు చేసి వేడుకల్లో ప్రజలను భాగస్వామ్యం చేస్తున్నారు. శరన్నవరాత్రులకు ముస్తాబైన నగరాన్ని వీక్షించేందుకు ఏర్పాటు చేసిన హెలికాప్టర్ రైడ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఉదయం నుంచి ప్రముఖులతో పాటు సందర్శకులు హెలికాప్టర్ ఎక్కి నగరం చుట్టి వచ్చారు. దుర్గమ్మ, ఎన్టీఆర్, పింగళి వెంకయ్య, మోక్షగుండం విశ్వేశ్వరయ్య, అంబేడ్కర్, కేఎల్ రావు తదితర ప్రముఖుల ముఖాకృతులతో ప్రదర్శించిన డ్రోన్ షో విశేషంగా ఆకట్టుకుంది. తుమ్మలపల్లి కళాక్షేత్రంలో తుషార పూర్ణవల్లి శిష్య బృందంతో ఏర్పాటు చేసిన సంగీత వాద్య ప్రదర్శన ప్రేక్షకులను అలరించింది. పురాతన కళ ఉరుముల నృత్యం ప్రత్యేక అనుభూతిని మిగిల్చింది. కాకినాడ పరిధిలోని మాధవపట్నానికి చెందిన తోట బాలకృష్ణ ప్రదర్శించిన తోలుబొమ్మల ప్రదర్శన ఆద్యంతం ఆకట్టుకుంది. ఉషోదయ నాట్య మండలి ప్రదర్శించిన భూకైలాస్ పౌరాణిక నాటకం మరో ప్రపంచంలోకి తీసుకెళ్లింది. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి కళాకారులు తరలివచ్చి తమ కళారూపాలు ప్రదర్శించారు. కృష్ణమ్మ తీరాన పున్నమి ఘాట్లో ఎన్నడూ ఇలాంటి వేడుకలు చూడలేదని నగర ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పర్యాటక రంగానికి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు బాగున్నాయని కితాబిస్తున్నారు. వివిధ స్టాళ్లను సందర్శిస్తూ సందడి చేస్తున్నారు. విజయవాడ ఉత్సవం అనే కాన్సెప్ట్ అనేది చాలా బాగుంది. జనాలందరికీ మంచి ఎంటర్టైన్మెంట్గా ఉంది. ఇంత ఫ్రీగా ఇంత బాగా పెట్టినందుకు అందరూ ఎంటర్టైన్ అవుతున్నారు. ఈవెన్ కిడ్స్ ఆల్సో మంచివి పెట్టే స్టాల్స్ అన్నీ మంచిగా పెట్టారు. అదే ఎక్కడికో వెళ్ళకుండా అంతా ఇక్కడికి తెచ్చిపెట్టినందుకు చాలా హ్యాపీగా ఉంది. ఫస్ట్ టైం యాక్చువల్లీ అంత ఎక్స్పీరియన్స్ చేయడం బాగుంది. చాలా ఎంజాయ్ చేస్తున్నాను. మేము నెల్లూరు నుంచి వచ్చామండి. ఈసారి చాలా స్పెషల్ అని విన్నాము. సో ఎలాగైనా చూడాలని వచ్చాము. చాలా బాగా అరేంజ్ చేశారు. అన్ని కాన్సర్ట్స్ కానీ అన్నీ చాలా బాగున్నాయి. అన్ని సెట్స్ కానీ పున్నమి ఘాట్ దగ్గర చాలా బాగా చేశారు. చాలా సంవత్సరాల తర్వాత ఇది అందరికీ మంచి ఎంజాయ్మెంట్. ఈ దసరాకి అయితే ఎప్పుడు ఇంత ఇదిగా చూడలేదు. అసలు చాలా బాగా చేశారు ఈ సంవత్సరం. ఈ దసరా నవరాత్రులు అయితే ఇయర్ అయితే చాలా బాగుందండి. చాలా అంటే మేము ఫస్ట్ నుంచి ఇక్కడే ఉన్నాము. కాకపోతే ఈ ఇయర్ చూసినట్టయితే ఎప్పుడూ చూడలేదు. చాలా అంటే చాలా బాగుంది. పిల్లలు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. మళ్ళీ రావాలనిపిస్తుంది. నెక్స్ట్ ఇయర్ కూడా కంపల్సరీ వస్తాం ఎక్కడున్నా కూడా. గత 12 ఏళ్ళ నుంచి ఈ ఉత్సవాలని ఇప్పటి వరకు మేము చూడలేదు. ఇదే మొదటిసారి చూస్తున్నాము. చాలా ఆనందంగా ఉంది. కల్చరల్ ప్రోగ్రామ్స్ కానీ ఏదన్నా కానీ ప్రతి ఒక్కటి ఇది బాగుంది ఇది బాగోలేదు అనడానికి వీల్లేదండి. నెంబర్ 1గా ఉంది. దసరా హాలిడేస్కి వచ్చి అందరూ కూడా ఎంజాయ్ చేయొచ్చు. ఈసారి దసరా నవరాత్రులు అదిరిపోయినాయండి. ఏ విధంగా చూసినా దర్శనాలు కానీ ఇక్కడ ఈవెంట్స్ కానీ యాక్టివిటీస్ కానీ అన్నీ సూపర్. కజిన్స్ని అందరినీ చుట్టాలు మొత్తం అందరినీ పిలిచేసాము. రావాలి, ఎంజాయ్ చేయాలి. అట్ ద సేమ్ టైం దర్శనం కూడా బాగా జరగాలి. అమ్మవారి బ్లెస్సింగ్స్ మాకు అందరికీ ఉండాలి. అండ్ ఈవెంట్స్ అయితే మామూలుగా లేవు. ఇక్కడ ఆర్గనైజింగ్ కానీ సూపర్. గవర్నమెంట్ బాగా హ్యాండిల్ చేస్తుంది అన్ని. విజయవాడ ఉత్సవ్లో ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ నేడు భాగం కానున్నారు. పున్నమి ఘాట్లో నిర్వహించే కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు.